రేవంత్ పాలనలో కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తమ ప్రచారం కోసం చివరికి ట్రాఫిక్ సిగ్నల్స్ ను కూడా వదలడం లేదు. తాజాగా ఖైరతాబాద్ జంక్షన్లో ఒడియన్ మాల్ ఓపెనింగ్ కి సంబంధించి సీఎం ఫోటోతో ట్రాఫిక్ సిగ్నల్ కి అడ్డంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. దాంతో ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్ కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇదే పరిస్థితి ఉందని, సిగ్నల్ కనబడకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ అండ చూసుకుని కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్ష పార్టీలకు మరోలా జీహెచ్ఎంసీ తీరు ఉందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, హైదరాబాద్లో చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్కి అడ్డంగా కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అప్డేట్స్ దీనికి సంబంధించి సునీత, ఏదైతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి వెళ్లేటువంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కు అడ్డుగా పెట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ కనబడకుండా చేసినటువంటి వ్యవహారం అంతా కూడా జిహెచ్ఎంసీకి కనీసం కన్నెత్తైనా చూడటం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఫ్లెక్సీలు గనక పార్టీ ఆఫీసుల పక్కన పెట్టుకుంటే పెట్టిన గంటలోనే తీసేసినటువంటి ప్రయత్నం అయితే ఈవీడీఎం అధికారులు చేస్తా ఉన్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు రోజుల తరబడి, నెలల తరబడి ఉన్నప్పటికీ కూడా కనీసం వాటిని తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాల్సినటువంటి సమయం కావడంతో పూర్తిగా ట్రాఫిక్ సిగ్నల్స్ కు అడ్డుగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలన్నీ కూడా కనిపించకపోవడంతో పూర్తిగా ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్ పడిందా లేదా అని చూసుకోవడానికి కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆఫీసులకు వెళ్లేటువంటి సమయం కావడంతో ఆ సిగ్నల్స్ పరిస్థితి అర్థం కాక ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. ఇటీవల కాలంలో గత 2-3 రోజుల కింద కూడా రవీంద్రభారతి సిగ్నల్ వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ సిగ్నల్స్ కూడా కనబడకపోవడంతో ఇబ్బందులకు పడ్డారు. ఇప్పుడు తాజాగా ఖైరతాబాద్ లో ఉన్నటువంటి కోటక్ మహేంద్ర బ్యాంకు సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. గతంలో కనీసం ఏదైతే ఆ సిగ్నల్స్ కు పక్కన ఏర్పాటు చేశారు, కానీ ఇది మాత్రం పూర్తిగా సిగ్నల్ కు అడ్డుగానే కనిపించకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరైతే మనకు అనిపిస్తుంది. ప్రభుత్వానికి భయపడి జిహెచ్ఎంసీ అధికారులు కూడా కనీసం ముందుకు వెళ్ళట్లేదు. ప్రతిపక్ష పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గంటల కొద్దీ ఉన్నటువంటి వాటిని కూడా వెంటనే తొలగించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ విషయంలో వాహనదారులు కావచ్చు, ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా కనీసం అధికారులు పట్టించుకోవట్లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ ఫ్లెక్సీల విషయంలో ఒక యాక్షన్ ప్లాన్ కనుక తీసుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కూడా ఇటు వాహనదారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సునీత, రైట్ కిరణ్.